అరకులోయ పరిధిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. ఇక జుంబ్రిగూడ మండలం జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన యాజమాన్యం వారందరినీ అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. హాస్టల్ అరకు దగ్గర ఉండే హాస్టల్లో పిల్లలు వెంటనే వాంతులు విరేచనాలు అవుతున్నాయంటే నేను వెంటనే పాడేరు నుండి రావడం జరిగింది. మా మెడికల్ టీం అంతా 5-6 మంది డాక్టర్స్ను, తర్వాత MLHPస్ను, స్టాఫ్ను అందరినీ హాస్టల్కి పంపించాము. అక్కడ నుండి ఇక్కడ 3 108 అంబులెన్స్లలో 4 ట్రైబల్ అంబులెన్స్లలో ఇక్కడ అందరినీ షిఫ్ట్ చేసామండి. పిల్లల పరిస్థితి దాదాపు ఎంతమందికి అస్వస్థతకు గురయ్యారు? ఇప్పుడు దాదాపు 40 మంది అండి. ఇంకా ఎవరన్నా ఉన్నారేమో అక్కడే అబ్జర్వేషన్లో పెట్టాను. ప్రస్తుతానికి 40 మంది పైన అస్వస్థత, వాళ్ళకి హెల్త్ బాగాలేదు. వీళ్ళందరికీ వాంతులు. ఎవరికైనా సీరియస్గా ఉంది సార్? వీళ్ళు 3 కొంచెం డిహైడ్రేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అవి ఫ్రూట్స్ అన్ని. వీళ్ళు నైట్ ఎగ్ ఏదో తిన్నామని చెప్తున్నారు. అలాగే ఒకసారి ఏదైనా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తిన్నా కానీ ఇటువంటివి వచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే దాని ముందు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. తర్వాత దేని గురించి వచ్చింది అనేది ఫుడ్ ఇన్స్పెక్టర్ వారికి కూడా తెలియజేశాము. గౌరవనీయులైన కలెక్టర్ గారు, తర్వాత PO సార్ కూడా వాళ్ళ ఆదేశాల మేరకు నేను వెంటనే ఇక్కడికి రష్ అప్ అయ్యాము. సార్, మాకు తెలిసిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం నుంచే పిల్లలకు వాంతులు అవుతున్నాయి. నాకు ఈవినింగ్ చాలా మంది బాగాలేదండి. అది మరి తమ దృష్టికి వచ్చింది రాలేదు. ఇక్కడ లోకల్ డాక్టర్స్ కొంతమంది విద్యార్థులు వచ్చారు సార్. నిన్న దగ్గర ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అక్కడ హాస్టల్ దగ్గర ఉన్నారు సార్. ఉన్నారు. తీసుకుంటారా? లేదు అవసరం అంత లేదు. ప్రస్తుతం ఏదైనా అవసరం ఉంటే రెఫర్ చేస్తాం. ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నారు చాలామంది. 3 కొంచెం సివియర్ డిహైడ్రేషన్. ఎంతమంది చేయలేదు సార్? ఇక్కడ 20-30 వరకు చేరారు సార్. ఇక్కడ 3 పరిస్థితి అయితే కొంచెం తీవ్రంగా ఉంది. అరకులోయ పరిధిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అయితే అస్వస్థకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్. మన్యం సీతారాం అరకు జిల్లా ఉన్నటువంటి అరకు ప్రాంతం దుమ్రిగూడ లోని గత అర్ధరాత్రి ఏదైతే విషాహారం తిని మొత్తం 79 మంది కూడా హాస్పిటల్లో చేరినట్టు మనకు సమాచారం ఉంటుంది. స్థానికంగా ఉన్న అరకు ఏరియా ఆసుపత్రికి కూడా వారిని తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఎగ్ వాళ్ళు అందరూ కూడా గుడ్డు తిన్నారో ఆ గుడ్డు కుళ్ళిపోయి వాసన రావడంతో గుడ్డు తిన్నటువంటి వీళ్ళందరికీ కూడా మొత్తం ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క హాస్టల్లో మొత్తం 654 మంది పిల్లలు ఉండగా అందులో 79 మంది పిల్లలకి మొత్తం అస్వస్థతగా గురైనంతో వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళకు కొద్ది ఎక్కువగా అస్వస్థత అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానిపైన ఇప్పటికే ITD అధికారులు అందరూ కూడా రాత్రి హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అసలు హాస్టల్లో మధ్యాహ్నం ఏం ఫుడ్ పెట్టారు, నైట్ ఏం ఫుడ్ పెట్టారు, అందులో ఏదైనా సరే కలుషితంగా జరిగిందా, వాతావరణం కానీ ఇటువంటిది ఏదైనా జరిగిందా దానిపైన కూడా పూర్తిగా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎవరైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాలికలు అందరూ కూడా ఆ యొక్క హాస్టల్లో కూడా వాళ్ళందరూ వసతి పొందుతూ ఉన్నారు. ఈ యొక్క సంఘటన జరగడం మాత్రం ఒకంత తల్లిదండ్రులకి ఆందోళనకు గురి చేసే పరిస్థితి అయితే ఉంది. నూజివీడ్ IT హాస్టల్లోని ఏదైతే 194 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మరొక ఉంది. ఈ రోజు అరకు లోని యొక్క సంఘటన కలకలం రేపుతుందని చెప్పాలి. ప్రధానంగా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ అన్నింటి సాంఘిక సంక్షేమ హాస్టల్ కానీ వీటన్నిటిలో కూడా ఒకసారి మొత్తం పూర్తిగా తనిఖీ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన కూడా జరిగింది. విశాఖపట్నంలోని కొన్ని పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా
ఆయన పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో ఇది లోకేష్ పర్యటన నిన్న జరిగిందనగా నిన్న రాత్రికే ఇది అరకులోని యొక్క సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ హాస్టల్ యొక్క ఘటన జరగడం మాత్రం కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే రాత్రే అక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారులు కానీ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మొత్తం అందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఇంతవరకు 79 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళ అప్పుడిప్పుడే కొంతమంది ఆరోగ్యం కుదిరిపడుతుండడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు చేర్చే పనిలో కూడా అధికారులు ఇటు కళాశాల స్కూల్ సిబ్బంది హాస్టల్ సిబ్బంది కూడా మొత్తం ఈ యొక్క పరిస్థితిని గమనించేందుకు అక్కడ ఉండి మొత్తం తల్లిదండ్రులకి అందరికీ కూడా ఫోన్లు చేసి ఈ యొక్క పరిస్థితిని సంరక్షించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు అరకు ఇటు గిరిజన ప్రాంతాల్లోన అనేక హాస్టళ్ళు అయితే ఉన్నాయి. మొత్తం ఈ గిరిజన సంక్షేమ హాస్టల్లో చాలా హాస్టల్లోని పురుగుల అన్నం వస్తుంది, అన్నం తినలేకపోతున్నాం అంటూ కూడా అనేక మంది విద్యార్థులు చాలా సందర్భాల్లో చెప్పిన మాటలు కూడా విన్నాము. ఈ నేపథ్యంలోనే నిన్న అరకులో జరిగినటువంటి ఘటన, అదేవిధంగా న్యూజివీడ్ ఐఐటీలో జరిగినటువంటి ఘటన, ఈ వరుస ఘటన చూస్తుంటే మధ్యాహ్నం భోజనం పథకంలో నాణ్యత లేదనేది మాత్రము క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.